ప్రభు యేసుక్రీస్తు నామములో మా యొక్క యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నట్టు ప్రియుల మీ అందరికీ వందనములు తెలియజేస్తా ఉన్నాను. మహాదేవుడు తన యొక్క కృప వలన దయ వలన మరొకసారి తన యొక్క దివ్య వాక్యాన్ని ధ్యానించడానికి కృప చూపిన విధానం బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సందర్భంగా దేవుని యొక్క గ్రంథం నుంచి చెడ్డ హృదయం కలిగినటువంటి పిల్లల గురించి మనం కొద్దిసేపు ఆలోచించడానికి ప్రయత్నించాం. గతంలో మనము చెడ్డ హృదయం కలిగిన భార్య భర్తలు ఉన్నారని చూసాం. ఈరోజు చెడ్డ హృదయం కలిగినటువంటి పిల్లలు కొంతమంది గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ చెడ్డ హృదయం కలిగిన పిల్లల గురించి దేవుని యొక్క గ్రంథంలోంచి సంగతులు మనం ఆలోచించడానికి ప్రయత్నించాలి. మహాదేవుడు బిడ్డలను అనుగ్రహించినప్పుడు ఆ బిడ్డల్ని ఎలా పెంచాలో అటు సంగతులు తల్లిదండ్రులకి చక్కగా ఆజ్ఞాపించారు. పిల్లల్ని పెంచే క్రమంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్నో మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. మరి పోషణ సంరక్షణ కొరకు ఎన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకుంటూ ఉంటామో వారు ఆరోగ్యంగా ఎదగటానికి, సమాజంలో వారు ఒక మంచి స్థాయిలో నిలబడటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటామో, ప్రత్యేకించి బిడ్డల విషయంలో, పిల్లల విషయంలో వారి యొక్క అంతరంగ అవయవాలు పాడవకుండా దానికి సంబంధించిన తగిన జాగ్రత్తలు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సమయాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పిల్లలు పాడైపోతుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కూడా ఇటువంటి ఉదాహరణలు మనకి రాయబడ్డాయి. ఒకసారి లేవికాండము మనము 10వ అధ్యాయం చదువుకున్నట్లయితే అక్కడ అహరోను కుమారులు మనకు కనిపిస్తూ ఉంటారు. చెడ్డ హృదయం కలిగినటువంటి అహరోను కుమారులు మనకు కనిపిస్తూ ఉంటారు. వారి యొక్క పరిస్థితి మనం ఆలోచన చేసినప్పుడు సంగతులు ఈ విధంగా రాయబడతా ఉంటాయి. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ దోపార్తులు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద దోపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశారు. వారి యెహోవా సన్నిధిని మృతి పొందారు. వాస్తవానికి అహరోను కుమారులు దేవుని సముఖంలో దోపాన్ని వేయడానికి దోపాత్తులు చేతపట్టుకున్నారు. దోపాత్తులు చేతపట్టుకున్నప్పుడు అది దేవుడు ఆజ్ఞాపించిందా అనే ఒక సంగతిని వారు ఏం చేశారంటే పక్కన పెట్టేసేసి వారికి నచ్చిన రీతిలో ఆ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి పూనుకున్నారు. దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని తీసుకొని దోపం వేయడానికి దేవుని సన్నిధిలో ప్రవేశించి ఆ దేవుని సన్నిధిలో ద్రోహం చేయడానికి వారు ప్రయత్నం చేసినప్పుడు పర్వతమం తండ్రి వారిని విడిచిపెట్టకుండా వెంటనే ఆ అగ్ని చేతనే కాల్చివేసే సందర్భం మనకి కనిపిస్తాం. దేవుడు పిల్లల క్షేమం కోరి, దేవుడు కుమారుల యొక్క వారి యొక్క క్షేమం నిమిత్తము తన సైడ్ నుంచి ఎన్నో ఆజ్ఞలు జారీ చేసేసాడు. దేవుడు ఆజ్ఞలను మన బిడ్డలకి బోధించినట్లయితే ఆ ఆజ్ఞలను అనుసరించి మన బిడ్డలు, మన యొక్క కుమారులే కానీ కుమార్తెలే కానీ ఆ ఆజ్ఞలను అనుసరించి వారు బ్రతుకున్నప్పుడు దాన్ని బట్టి వారికి క్షేమం కలుగుతుందని మనం ఆలోచన చేయొచ్చు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞని ఒక వ్యక్తి పక్కన పెడతాడో, దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి కుమారులు నడుచుకోకపోతే తీవ్రమైనటువంటి నష్టాలు చవి చూడటానికి అవకాశం ఉందని మనము ఈ భాగంలో ఆలోచన చేయొచ్చు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు అనేవి చాలా కీలకమైనవి. కుమారులకి, పిల్లలకి దేవుని యొక్క ఆజ్ఞలు అనేవి చాలా కీలకమైనవి. వారి దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలన్నా, వారి యొక్క జీవితము
సంతోషంగా ఈ భూమి మీద ఉండాలన్నా, వారు అనేక విషయాల్లో వర్ధిల్లుతూ ఉండాలన్నా, వారు దేవుని యొక్క ఆజ్ఞలకి హత్తుకొని జీవించాల్సిన అవసరం ఉంది. దేవుడు ఆజ్ఞలు జారీ చేసినప్పుడు ఆ ఆజ్ఞలని వారు తూచా తప్పకుండా అనుసరించినట్లయితే వారికి ఖచ్చితంగా నెమ్మది కలుగుతుంది, వారికి సుఖం కలుగుతుంది, సంతోషం కలుగుతున్న సంగతి మనం ఆలోచించాలి. కానీ అహరోను కుమారుల యొక్క పరిస్థితి మనం ఆలోచన చేసినప్పుడు ఆ నాదాబు అబీహులు దేవుని యొక్క ఆజ్ఞని అనుసరించలేదు. అహరోనేమో మంచి భక్తి గలవాడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు, కానీ కుమారులేమో చెడిపోయినటువంటి హృదయం కలిగిన వారిగా మనకు కనిపిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని వారు పక్కన పెట్టడం వల్ల, దేవుని యొక్క ఆజ్ఞల్ని వారు నిర్లక్ష్యం చేయటం వల్ల, దేవుని యొక్క ఆజ్ఞల్ని వారు పట్టించుకోకపోవటం వల్ల, అందుని బట్టి వారు ఆ అగ్ని చేతనే యెహోవా సన్నిధిలో ఏదైతే వారు దేవుడు ఆజ్ఞాపింపని ఒక అగ్ని తీసుకుని పోయి దూపవేయడానికి ప్రయత్నం చేశారో, దేవుడు ఆ యొక్క అగ్ని చేతనే వారిని కాల్ చేసినట్టుగా మనము ఆలోచించాలి. కాబట్టి మన యొక్క కుటుంబాల్లో మన పిల్లలు క్షేమంగా ఉండాలంటే, మన యొక్క కుమారులు కానీ కుమార్తెలు కానీ వారు భద్రంగా ఉండాలంటే, వారు దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి భూమి మీద నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి క్షేమం కలుగుతుంది అనే సంగతి మనము ఆలోచించాలి. తల్లిదండ్రులు బిడ్డల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బిడ్డలకి దేవుని యొక్క ఆజ్ఞల్ని బోధించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, తండ్రులారా మీ పిల్లల కాపుర ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి అన్నాడు. ప్రభు యొక్క శిక్షలు అన్నాడు, ప్రభు యొక్క బోధలను వారిని పెంచుడి అని క్రైస్తవ తండ్రులకి, క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ జీవితాన్ని కలిగినటువంటి ఆ యొక్క తండ్రులకి ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి ఆ యొక్క తండ్రులకి ఈ విషయాన్ని స్పష్టంగా బోధిస్తున్నాడు. ప్రభు యొక్క శిక్షలను ప్రభు యొక్క బోధలను వారిని పెంచుడి అన్నాడు. ఆ బాధ్యత ఎవరిదంటే తండ్రిది అనేక సంగతి మాట్లాడుతున్నాడు. తల్లికి కూడా చెప్పేశాడు, నీ తల్లి ఉపదేశమును మరొకము అని సామెత గ్రంథులు మాట్లాడుతున్నాడు. తల్లి ఉపదేశించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలంటే బిడ్డలకి దేవుని యొక్క ఆజ్ఞల్ని బోధించాల్సిన అవసరం ఉంది. బిడ్డలకి దేవుని యొక్క ఆజ్ఞని మనం బోధించినట్లయితే ఆ పిల్లలు మంచి హృదయం కలిగి ఈ భూమి మీద బ్రతకడానికి అవకాశం ఉంటుంది. వారికి దేవుని యొక్క ఆజ్ఞలు బోధించకపోతే వారి చెడ్డ హృదయం కలిగి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల దేవునితో సత్సంబంధాలు కోల్పోతారు, దేవుని యొక్క తోడుని వారు కోల్పోతారు, దేవుని యొక్క కృపని వారు పొందకుండా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క తోడు, దేవుని యొక్క కృప, దేవుని కాపుదల, దేవుని యొక్క సహాయము మరి కుమారుల మీద ఉండాలంటే తల్లిదండ్రులుగా ఏం చేయాలంటే బిడ్డలకి దేవుని యొక్క ఆజ్ఞల్ని బోధించాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క ఆజ్ఞలను బోధించడం మాత్రమే కాకుండా ఆ ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించే వారుగా వారిని కనిపెడుతూ ఉండాలని మనము ఈ సందర్భంగా ఆలోచించవచ్చు. కాబట్టి అహరోను యొక్క కుమారుల పరిస్థితి ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంది. వారు దేవుని యొక్క ఆజ్ఞని విడిచిపెట్టిన కారణాన, దేవుని యొక్క ఆజ్ఞని పక్కన పెట్టిన కారణాన దేవుడు వారి మీద తీవ్రమైనటువంటి కోపాన్ని ప్రదర్శించి వారిని హతం చేసిన విధానం మనకి కనిపిస్తుంది. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో చెడ్డ హృదయం కలిగినటువంటి ఏలీ కుమారులు మనకి కనిపిస్తూ ఉంటారు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనంలో, 2వ అధ్యాయం మనము 22వ వచనం చదువుతున్నట్లయితే అక్కడ ఈ విషయం తెలియజేయబడతా ఉంటాయి. చెడ్డ హృదయం కలిగినటువంటి ఏలీ కుమారులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఒకసారి సంగతులు మనం చదువుతున్నప్పుడు ఈ విధంగా అర్థమవుతుంది. ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలుకు తన కుమారు చేసిన కార్యములన్నీ
వారి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటను మాట చెవిన పడగా వారిని పిలిచి తెలను. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినపడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయించినారు? నా కుమారులారా ఇలాగ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనడు. అయితే యెహోవా వారిని చంపదలుచుడు గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. సంగతులు మనం చదివినప్పుడు విషయం స్పష్టంగా అర్థమవుతాం. ఏలీ యొక్క కుమారుల యొక్క పరిస్థితి ఏంటంటే, వారు యెహోవా మందిరానికి సేవ చేయడానికి వచ్చేటువంటి ఆ యొక్క స్త్రీలతో వారిని సేవించడానికి ఆ దిశగా వారు ఆ యొక్క చెడ్డ కార్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈ మాట ఏలీ యొక్క చెవిని పట్టింది. వెంటనే పిలిచి ఈ జనుల ముందర మీరు ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినపడినవి. వినపడినాయా అంటే వినపడిన తండ్రి. చేశారా అంటే చేశారు. కాబట్టి చెడ్డ హృదయం కలిగి ఉంటే చెడ్డ కార్యాలు చేస్తారు. ఏలీ కుమారులు చెడ్డ హృదయం కలిగిన కారణాన వారు దేవుని యొక్క మందిరంలో చేయకూడనటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. దేవుడు అసహించుకునే కార్యక్రమాలు, దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో, దేవుడు ఏవైతే వారికి ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలు సైతం పక్కన పడేసేసి వారి ఇష్టానుసారంగా ఆ ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి వచ్చేటువంటి స్త్రీలతో అటువంటి భయంకరమైన పాపానికి వారు ఉడిగట్టారు. దీనికి కారణం ఏంటంటే వారి యొక్క చెడ్డ హృదయం. కాబట్టి దేవుడు వారిని విడిచిపెట్టలేదు. మనం 3వ అధ్యాయము ఒకసారి సంగతులు చదువుతున్నప్పుడు ఇలాగూ అర్థమవుతూ ఉంటాయి. 12వ వచనం, ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని వచ్చి నేను చెప్పిందంతే వారి మీద రప్పింతును, దాన్ని చేయి మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తాము శాపగ్రస్తులు చేసుకుంటారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి నిత్యమైనటువంటి ఒక శిక్ష వారి యొక్క ఇంటి మీదకి రప్పించినట్లుగా మనము ఈ యొక్క సంగతులను బట్టి ఆలోచన చేయొచ్చు. దేవుడు విడిచిపెట్టలేదు. కాబట్టి కుమారులు ఎవరైతే ఉన్నారో, పిల్లలుగా ఉన్నవారు ఏం చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి బ్రతకాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క మాటనికి శ్రద్ధగా విధేయత చూపాల్సిన అవసరం ఉంది. దానికి భిన్నంగా కార్యక్రమాలు చేస్తే, దానికి భిన్నంగా ప్రవర్తిస్తే దేవుడు వదిలిపెట్టడో, దేవుడు విడిచిపెట్టడన్న సంగతి మనము ఈ సంగతులను బట్టి ఆలోచన చేయొచ్చు. ఆ రోజున అహరోను కుమారుని విడిచిపెట్టలేదు. నాదాబు అబీహుల్ని అగ్ని చేత వారిని కాల్చివేసేసారు. అదేవిధంగా సమూయేలు యొక్క కుమారుల్ని విడిచిపెట్టలేదు. ఏలీ యొక్క కుమారుని విడిచిపెట్టలేదు. ఏలీ యొక్క కుమారుల్ని వారి యొక్క ఇంటి మీదకి నిత్యమైన శిక్షనే రప్పించాడు. కాబట్టి దేవుడు అన్యాయానికి బతికేవాడిని, అక్రమం చేసేవాడిని, చెడ్డ కార్యాలు చేసేవాడిని, చెడ్డ హృదయం కలిగి బతికేవాడిని దేవుడు విడిచిపెట్టడు అనే విషయాన్ని మనము ఈ భాగం నుంచి ఆలోచన చేయొచ్చు. కాబట్టి అహరోను యొక్క కుమారులు చెడ్డ హృదయం కలిగిన వారుగా మనకి కనిపిస్తూ ఉంటారు. దేవుడు వారి మీదకి భయంకరమైనటువంటి తన యొక్క కోపాన్ని ప్రదర్శించాడు. ఏలీ యొక్క కుమారులు చెడ్డ హృదయం కలిగిన వారుగా మనకి కనిపిస్తూ ఉంటారు. దేవుడు వారి యొక్క ఇంటి మీదకి నిత్యమైనటువంటి శిక్షనే రప్పించడాన్ని మనం ఆలోచించాలి. కాబట్టి మన యొక్క కుటుంబాలలో పిల్లలు భద్రంగా ఉండాలంటే, మన యొక్క కుటుంబాల్లో పిల్లలు క్షేమకరంగా ఉండాలంటే, మన కుటుంబాలలో పిల్లలు ఆనందదాయకంగా వారు నిత్యము సంతోషంగా ఉండాలంటే వారు ఖచ్చితంగా ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో పెరగాల్సిందే. ప్రభు యొక్క ఆజ్ఞలకు భిన్నంగా, ప్రభు యొక్క బోధకు భిన్నంగా వారు పెరిగినట్లయితే వారు నిత్యమైనటువంటి శిక్షను పొందడానికి అవకాశం ఉంటుంది. వారు తీవ్రమైనటువంటి పరిణామాలు ఈ భూమి మీద చూడాల్సిన అవసరం ఉంది. వారు అనేకమైనటువంటి చట్ట కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది.
అది ఎప్పుడంటే వారు దేవుని యొక్క ఆజ్ఞలకి వారు లోబడినప్పుడు, దేవుని యొక్క మాటకి వారు విధేయత చూపినప్పుడు, ప్రభు యొక్క శిక్షలో వారు పెరిగినప్పుడు, ప్రభు యొక్క బోధకి వారు విధేయత చూపినప్పుడు. కాబట్టి చెడ్డ హృదయం కలిగిన పిల్లలుగా ఉండకుండా మంచి హృదయం కలిగిన పిల్లలుగా మన పిల్లలు ఉండాలంటే తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బిడ్డ పుట్టినప్పటి దగ్గర నుంచి అతనికి ఏవైతే సమకూరుస్తూ ఉంటాం, భౌతిక సంబంధమైన జీవితాన్ని దృష్టిలో పెడతాం, వస్త్రాలు, వాహనాలు, మంచి మంచి చదువులు, మంచిగా లగ్జరీ జీవితాలు ఎలాగైతే వారికి సమకూరుస్తూ ఉంటామో తల్లిదండ్రులుగా, బిడ్డ యొక్క ఆత్మీయ జీవితం దృష్టిలో పెట్టుకొని, కుమారుల యొక్క అంతరంగ అవయవాలను దృష్టిలో పెట్టుకొని, ఆ యొక్క మనస్సు, ఆ యొక్క మనసాక్షి, ఆ యొక్క మనోనేత్రం, హృదయము అనేటువంటి ఈ యొక్క అవయవాలను దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు వారికి ఉపదేశం చేయవలసిన అవసరం ఉంది. వారి యొక్క మనసులో మంచి బీజాలు నాటవలసిన అవసరం ఉంది. వారి యొక్క హృదయంలో ప్రభుని కూర్చున్నటువంటి బోధ ఉండవలసిన అవసరం ఉంది, బోధించాల్సిన అవసరం ఉంది, కట్టవలసిన అవసరం ఉంది. వారి యొక్క మనసాక్షి న్యాయంగా పనిచేసుకున్నట్టుగా ఉండాల్సిన అవసరం. దుర్మార్గత వైపు వారు వెళ్లకుండా, దుష్టుల వైపు వారు ప్రయాణించకుండా, దుష్టులతో కలిసి సహవాసం చేయకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మనము ఆలోచించవచ్చు. కాబట్టి ఏలీ యొక్క కుమారుల నుంచి కావచ్చు, అహరోను యొక్క కుమారుల నుంచి కావచ్చు, మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, మంచి హృదయాలు కలిగినటువంటి బిడ్డలుగా ఉంటే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. చెడ్డ హృదయం కలిగినటువంటి పిల్లలు ఉంటే, ఏలీ పిల్లలు ఎలాగైతే నిత్యమైనటువంటి శిక్షణ పొందారో వారి కుటుంబం, అహరోను కుమారులు ఎలాగైతే వారు అగ్ని చేత కాల్చబడ్డారో అలాగూ ఒక భయంకరమైన పరిస్థితి కుమారుల మీద ఉంటుందని మనం ఆలోచన చేసి ఆ కుమారుల్ని పెంచే విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలని మీకు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలని సాగించిన మీ అందరికీ వందనములు తెలియజేస్తాను. అందరికీ